సో ఈ తుఫాను అలర్ట్ ఉంది కదా ఏపీ వ్యాప్తంగా. సో దానికి సంబంధించి ఇక్కడ రైతులతో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొంత ముందుగానే అప్రమత్తం చేసే పరిస్థితి ఉంది. సో రైతులు నష్టపోవద్దు, మోంతా తుఫాన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్లు, మంత్రులు ఉత్తమ్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దు చేశారు. సో ఈ భయంకరంగా ఉండబోతుందని చెప్తున్నారు ఏపీలోని మోంతా తుఫాన్. దాని ప్రభావం తెలంగాణ జిల్లాలపైన కూడా పడుతుంది. కాబట్టి కొంత ముందస్తుగా జాగ్రత్త పడితే నష్టం కొంచెం తగ్గించవచ్చని ఒక సమీక్ష నిర్వహించారు. సో సీఎం సూచనల మేరకు మంత్రులు ఉత్తమ్, తుమ్మల సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలి. కొనుగోలు పూర్తయిన వెంటనే రవాణా వసతి కల్పించి మిల్లులకు తరలించాలి. వర్షాల నేపథ్యంలో సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో వరి కోతలు వాయిదా వేయాలి. మార్కెట్లలో మొక్కజొన్న, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. వచ్చే 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రంలో ఈ సీజన్లో 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గాను 4,428 కేంద్రాలు ప్రారంభించాం. ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుంచి 431.09 కోట్ల విలువైన 1,80,450 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ కొనుగోళ్లపై త్వరితగతిన చెల్లింపులు జరపాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరా శాఖ అధికారులు ప్రతిరోజు కేంద్రాలను సందర్శించాలని చెప్తున్నారు. సో వీటి గురించి, రైతుల గురించి, కొంత వ్యవసాయం గురించి కొంత రివ్యూ చేశారు ముఖ్యమంత్రి గారు. సో దాని ప్రకారం అంటే తుఫాను ప్రభావం ఒకవేళ తెలంగాణపై ఉన్న తెలంగాణ రైతులు భారీ స్థాయిలో నష్టపోకుండా కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుందన్నమాట దీనివల్ల.